బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం హన్మకొండ చేరుకుంది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన అర్ధరాత్రి కార్డియాక్ అరెస్ట్తో తుదిశ్వాస విడిచారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు. కుమారస్వామి, ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి కార్యక్రమాలు ఏ విధంగా, అంటే ఏ సమయానికి జరగబోతున్నాయి, ఎవరెవరు హాజరయ్యా, స్వగ్రామానికి ఏ సమయానికి చేరుకుంటుంది భౌతికాయం? నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఉద్యమ నేతగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, అదేవిధంగా ఉద్యమ ప్రస్థానం ముగిసింది. మృత్యువుతో పోరాడి యశోద ఆసుపత్రితో మృతి చెందినటువంటి సుదర్శన్ రెడ్డి భౌతిక కాయాన్ని కొద్దిసేపటి క్రితమే హన్మకొండలో ఉన్నటువంటి అదాలత్ సెంటర్ కి తీసుకొచ్చారు. అక్కడ అమరవీరుల స్తూపం వద్ద వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, విద్యార్థులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమరవీరుల స్తూపం వద్ద ఆయనకు నివాళులు అర్పించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా చూడవచ్చు, అంటే ఉద్యమం లోపల 2001 లోపల కేసీఆర్ పిలుపునందుకొని ఉద్యమంలో చేరి జెడ్పీటీసీగా ఎన్నికై, జెడ్పీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికైనటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ తర్వాత జిల్లాకు సంబంధించినటువంటి 5 టర్ములు, జిల్లాకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ అధ్యక్ష పదవి చేపట్టి 10 ఏళ్లు ఉద్యమం చేశారు. ఆ 10 ఏళ్ల ఉద్యమ కాలంలో ఇక్కడ ప్రస్తుతం ఆయనకు నివాళులు అర్పించినటువంటి ఏదైతే నివాళులు అర్పించినటువంటి స్తూపం ఏదైతే అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో ఆ స్తూపం వద్ద పెద్ద ఎత్తున ఉద్యమ సహచరులంతా చేరుకొని ఆయనకు సంబంధించి నివాళులు అర్పించారు. ఆయనకు కలిసి చేసినటువంటి పోరాటాన్ని కూడా పూర్తి స్థాయిలో గుర్తు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మహిళలు పెద్ద ఎత్తున కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యమకారులు కూడా కన్నీటి పర్యంతమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. 2001 లోపల రాష్ట్ర సాధన కోసం కలిసి నడిచినటువంటి కమిట్మెంట్ తోటి కలిసి నడిచినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి లేడు అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి భౌతిక కాయాన్ని మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ రవీందర్ రావు ఆయన భౌతిక కాయంతో వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడికక్కడికి కూడా దారి వెంట మొత్తం పెద్ద ఎత్తున ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాన వరంగల్ టు నర్సంపేటకు సంబంధించినటువంటి ప్రధాన రహదారి వెంట పెద్ద ఎత్తున ప్రజలు ఆ భౌతిక కాయం రాక కోసం వేచి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సరిగ్గా ప్రస్తుతం హన్మకొండలో ఉన్నటువంటి అదాలత్ సెంటర్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత నేరుగా నర్సంపేట నియోజకవర్గ కేంద్రానికి తీసుకెళ్లేందుకు మొత్తం ర్యాలీ అయితే బయలుదేరినటువంటి సిచ్యువేషన్. అశేష జనవాహిని కాన్వాయ్ తో కూడినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయాన్ని అనుసరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. గిర్నిబావికి నియోజకవర్గంలో దుగ్గొండి మండలంలో ఉన్నటువంటి గిర్నిబావికి చేరుకున్న తర్వాత గిర్నిబావి లోపల అక్కడ ర్యాలీగా పెద్ద ఎత్తున నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ నుంచి నియోజకవర్గ కేంద్రం తీసుకెళ్లి అక్కడ నివాళులు అర్పించిన తర్వాత ఆయన స్వస్థలమైనటువంటి నల్లబెల్లికి తీసుకెళ్తారు. నల్లబెల్లి మార్గ మధ్యం లోపల ప్రతి పల్లె లోపల మహిళలు కన్నీటి పర్యంతం అవుతూ ఆయన రాక కోసం, ఆయన భౌతిక కాయం రాక కోసం వేచి చూస్తున్నారు. సరిగ్గా సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు నల్లబెల్లికి చేరుకునుంది. నల్లబెల్లికి చేరుకున్న తర్వాత ఆయన అంత్యక్రియలు చేశారు. అంత్యక్రియలకి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అగ్రనేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా ఆయన అంతిమయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున అంతిమయాత్రలో పాల్గొని కడసారి అంతిమ నివాళిని అర్పించేటువంటి అవకాశం ఉంది. దానికి అనుగుణంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కూడా నల్లబెల్లిలో ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా అశేష జనవాహిని ఇప్పటికే నర్సంపేటకు చేరుకుంది. నర్సంపేట దారులన్నీ కూడా జనసంద్రంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏ ఉద్యమకారుని కన్నీటి గాథ వ్యక్తం చేస్తున్నారు, కన్నీటి నివాళి వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. స్వరాష్ట్ర సాధన కోసం ఆయన కన్ను కోల్పోయినటువంటి విషయము, అదేవిధంగా కాళ్ళు కోల్పోయి ఆరోగ్య స్థితి క్షీణించడం, అదేవిధంగా అది ఇప్పుడు అంతా కూడా రిఫ్లెక్ట్ అయిపోయి ఇదంతా మృతి చెందాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. ఉద్యమ కన్నప్పకు కన్నీటి వీడ్కోలు చెప్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో. ఓకే కుమారస్వామి.
బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆప్త మిత్రుడు, ఉద్యమ సహచరుణ్ణి కోల్పోయామంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సమయంలో పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు కేసీఆర్. తెలంగాణ మలిదశ ఉద్యమం సమయంలో పెద్ది సేవలు చిరస్మరణీయమని గుర్తు చేసుకున్నారు. నర్సంపేటలో గులాబీ జెండా ఎగిరేసిన ధీరుడని కొనియాడారు. ఉద్యమం నుంచి తన చివరి శ్వాస వరకు పార్టీతోనే పెద్ది ఉన్నారని, నీతి నిజాయితీతో రాజకీయ ప్రస్థానం సాగించారని, పెద్ది సేవలు కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు కేసీఆర్. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం హనుమకొండకు చేరుకుంది. దానికి సంబంధించిన అప్డేట్ మనకు అందుతోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు ఇవాళ ఆయన స్వగ్రామంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించబోతున్నారు. పెద్ది సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు. ఆయన తన చివరి శ్వాస వరకు కూడా బీఆర్ఎస్ పార్టీతోనే ఆయన ఉన్నారు. ఆయన స్ఫూర్తిదాయకం. ఆయన చేసిన సేవలు కానీ నిరంతరం కూడా పార్టీ కోసం ఆయన శ్రమించారు. నీతి నిజాయితీతో ఆయన పనిచేశారని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకుని ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు. కుటుంబ సభ్యులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు అన్న వార్త ఇటు ఆయన అభిమానులు, కార్యకర్తలతో పాటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన భౌతిక కాయం హన్మకొండకు చేరుకుంది. ఇటు భారీ ర్యాలీగా అక్కడికి తీసుకొని వచ్చారు అంబులెన్స్లో. చుట్టూ కూడా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా భారీగా అక్కడికి తరలి వచ్చారు. మరోవైపు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. తమ ఆప్త మిత్రుణ్ణి, సహచరుణ్ణి కోల్పోయామని ఇటు మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్తో పాటు మిగిలిన పార్టీ నేతలు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని, అలాగే వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇటువంటి సమయంలో పార్టీ మీకు అన్ని విధాల అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని కూడా వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిన్న అర్ధరాత్రి ఆయన కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే నిన్న రాత్రి 12 గంటలు దాటిన తర్వాత అర్ధరాత్రి ఆయన కార్డియాక్ అరెస్ట్‌కు గురి కావడంతో తుదిశ్వాస విడిచారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిన్న అర్ధరాత్రి కార్డియాక్ అరెస్ట్‌తో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసల ఒక ఆప్త మిత్రుడిని కోల్పోయాము, అత్యంత సన్నిహితుడిని కోల్పోయామని ఇటు మాజీ సీఎం కేసీఆర్, అలాగే హరీష్ రావు, కేటీఆర్ కూడా ఆయనతో ఉన్న సంబంధాన్ని వారు గుర్తు చేసుకొని తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ఇటు కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం హనుమకొండకు చేరుకుంది. భారీగా అక్కడ అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి.